ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలు 321 లాగ్స్. ఈరోజు మేము బకారా రైస్ ప్రిపరేషన్ చేస్తున్నాము. చూడండి, బకారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆకు, సాజీరా, టేస్టింగ్ సాల్ట్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజికాయ, కొత్తిమీర, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం నెయ్యి, పుదీనా, కొంచెం ఆయిల్ కూడా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేస్తున్నాము. ఇంకోటి ఫ్రెండ్స్, బియ్యం అయితే కడిగి తీసుకున్నాను. ఈ లోటాతో 2 లోటాలు బియ్యం తీసుకున్నాను. దీంతో 4 లోటాలు ఎసరు పోసుకోవాలి. మనం కరెక్ట్గా బియ్యం ఏ లోటాతో తీసుకున్నామో ఆ లోటాలతో డబల్ వాటర్ పొయ్యాలి. అట్టయితేనే మనకి రైస్ మెత్తగా అవ్వకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించేసి నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఆయిల్ నెయ్యి అని చెప్పాను. కొంతమంది నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, అందువల్ల నేను ఆయిల్ అని కూడా చెప్పాను. అది ఇదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇది ఒకటైనా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ ఒకటైనా వేసుకోవచ్చు, మీరు తినే విధానం బట్టి. ఇంకోండి, ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆకు, లవంగాలు ఇందా నేను చెప్పినవి మొత్తం వేసేసుకుంటున్నారు. టేస్టింగ్ సాల్ట్, దాల్చిన చెక్క, సాజీరా మొత్తము, మిగతా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవి వేసుకోవాలి. మేమైతే మొత్తం నెయ్యితోనే చేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే అందరం నెయ్యి తింటాం కాబట్టి. ఇంకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా మెత్తగా మగ్గిపోయినవి. మగ్గినాక ఇగో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇది కూడా కొంచెం లైట్ మగ్గిన తర్వాత ఎసరు వేసేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎసరు వేసేసుకుంటున్నాము. అయితే కాగింది, 4 లోటాలు పోసుకున్నాం చెప్పాం కదా. ఎసరు కాగింది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇట్లా మసిలి అల్లి ఎసరు ఇట్లా బాగా మసిలిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బియ్యం వేసుకునే ముందు ఉప్పు, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకొని అప్పుడు రైస్ వేసుకోండి. బియ్యం అయితే వేసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎసరుగా ఆగింది కదా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు బకారా రైస్. మేమైతే ఇలా సింపుల్గా చేసేస్తున్నాం తెలంగాణ స్టైల్లో. మీరు ఎలా చేస్తారో చెప్పండి, కామెంట్ చెయ్యండి. మా వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా ఇలానే చేస్తారా, లేకపోతే వెరైటీ చేస్తారా చెప్పండి. ఇక మనం కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పక్కన పెట్టుకుంటే అదే రైస్ అయిపోతుంది. మళ్ళీ రైస్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇలా రైస్ వేసుకున్న తర్వాత గంటతో మళ్ళీ మొత్తం తిప్పుకోవాలి. రైస్ మొత్తం వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత అదే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అంతే ఫ్రెండ్స్. అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకంతే ఫ్రెండ్స్. పైన ఇంకో కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే అయిపోద్ది బకారా రైస్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
ఇలా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ ఇంక ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇంక ఇవి వేసుకోవడము. చికెన్ వేసేసుకుంటున్నాం చూడండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కలిపిన చికెన్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్, పసుపు, సాల్ట్ కలిపి పెట్టిన చికెన్ అయితే వేస్తున్నాను. కూర అయితే అవుతుంది ఫ్రెండ్స్. కారం వేయాలి. మగ్గింది కర్రీ అయితే. ఇంక ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. సరిపోయేంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ పులుసు తర్వాత కొంచెం అయితే వేసాను. ఫ్రెండ్స్ మగ్గింది, కారం వేసినాం, మగ్గింది. ఇప్పుడు ఎసరు వేసుకోవాలి చూడండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఎసరు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఈ చికెన్ సరిపోను వాటర్ అయితే పోస్తున్నాను.